యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గాలి మీరు నేరం చేసిందెవరు పేదెవరు ఎవరు ఋషులు ఏమైంది సాగే సెలయే నది అడగండి గాలి నిప్పు మీరు ఒకరు ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు వింటుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈలో లేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ విధి లేక నేను లభించినాడే నేడేడు లంకాలకి సోకేది శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రమా వద్దలేరా ఒకరు భగవంతుడా, నేనేం పాపం చేశాను? ఎందుకు నాకెంత పెద్ద శిక్ష వేశావు? పెద్ద రాజ కుటుంబంలో జన్మనిచ్చావు, కానీ అనాథల ఒక గుడి మెట్ల మీద పడేలా చేశావు. కన్న వారెవరో తెలియక, కన్న ప్రేమకి నోచుకోకుండా 20 ఏళ్ళు పెరిగి తిరిగి పుట్టింటికే చేర్చి నా బావనే నా భర్తని చేశామని సంతోషించలోపు ఇంత దారుణమైన శిక్ష వేస్తావా? ఇంత దారుణంగా?
వైశాలిని కాదు. ఎందుకు నా భర్త నన్ను గుర్తించకుండా మాయకమ్మేలా చేశావు? నా ప్రాణాలు తీసుకుపోతానన్న బాధ లేదు, కానీ రేపెప్పుడైనా ఆయనకి నిజం తెలిస్తే ఆయన ఏమైపోతారు? నన్ను దూరం చేసుకొని ఎంత నరకం అనుభవించారో నా కళ్ళారా చూశాను. మళ్ళీ ఆ పరిస్థితి కలగనివ్వకు. నా మెడలో పొరి తడపడక ముందే నా మాంగళ్యం నన్ను గుర్తించేలా చూడు. చూడండి ఓచారా, నేనే వైద్యునని మీరు నమ్మారు కదా, మళ్ళీ వైశాలని తీర్పిచ్చారేంటి? చెప్పండి, ఎందుకు ఇచ్చారు చెప్పండి. నేను చేసిన తప్పేంటి? వైదేహి, నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. ఇప్పటికీ నువ్వే వైదేహి అని నేను నమ్ముతున్నాను. కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. నువ్వు చెప్పిన నిజాలన్నీ అబద్ధాలు చేసిందా చంచల? కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు కదా. కానీ ఈ కోర్టు, సమాజం, నా కుటుంబం, చివరికి నా తాళి కట్టిన భర్త కూడా ఈ నిజాన్ని గుర్తించలేకపోయారు. ఎందుకు? గ్రహణం పట్టి కాసేపు సూర్యుడు కనిపించకుండా పోతాడు, అంత మాత్రాన సూర్యుడు లేకుండా పోయినట్టు కాదు కదా. నువ్వు అంతే. వైదేహి, నువ్వు గ్రహణం పట్టిన నిజానివి. ఆ గ్రహణం విడవగానే నిజమేంటో ఈ లోకానికి తెలుస్తుంది. ఎప్పుడు? ఊరికమ్మకి నా ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత అయిపోయింది. నా ఆశలు, కోరికలు అన్ని నేలమట్టమైపోతున్నాయి. అన్ని బంధాల్ని తెంచుకొని వెళ్ళిపోతున్నా. నేనెవ్వరికీ అవసరం లేదు. అవసరం అనుకునేసరికి ఉండను. అన్ని నిజాల్ని అబద్ధంగా ముగిస్తున్నా దురదృష్టవంతురాల్ని నేను. నా బతుకు ఎవరికి రాకూడదు. వైదేహి, వైదేహి, ఆగమ్మా. వైదేహి, చెప్పేది విను. రాకూడదు. నేను చెప్పేది ఒకసారి విను వైదేహి. నేను చెప్పేది విను. ఏడవకమ్మా. ఏడవద్దని చెప్పడానికి కూడా మనసు రావడం లేదు. ఓదార్చడానికి ధైర్యము సరిపోవడం లేదు. కానీ ఒక్కటి మాత్రం ఇప్పటికీ నమ్ముతున్నాను, నిజానికి చావు లేదు. నీ ప్రేమ, నీ బంధం, నీ జీవితం అన్నీ నిజమైతే అవే నిన్ను కాపాడతాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నిన్ను సబ్ జైలుకి పంపించాలి. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్దాం పదమ్మా. పాపం ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారా? మామూలు జైలు శిక్ష వేసుంటే సరిపోయేదేమో. ఏంటి బామ్మగారు, అయ్యో పాపమని ఆవిడ మీద జాలి చూపిస్తున్నారు. మనల్ని మోసం చేయాలన్న సంగతి పక్కన పెడితే భర్తని దారుణంగా హత్య చేసింది. వాళ్ల మధ్య ఏం గొడవలున్నాయో, ఎందుకలా చేసిందో. అయినా ఆ పిల్ల ప్రాణాలు తీసింది కదా అని మనము అదే పని చేస్తే ఇంక తేడా ఏముంది? మనమేం చేస్తాం బామ్మగారు? ఆవిడ మీద మనమేం కేసు పెట్టలేదు కదా, ఉరిశిక్ష వేయమని అడగలేదు కదా. ఒక మోసగత్తే వైదేహిలా మనింట్లోకి దూరి మనల్ని మోసం చేయబోతే అడ్డుకున్నాం, అంతే. ఆవిడ చేసిన నేరానికి ఆవిడకి శిక్ష పడింది. ఇందులో మన తప్పేమీ లేదు. ఏదేమైనా ఒక మనిషి ప్రాణాలు పోతాయని ముందే తెలిస్తే బాధగా ఉంటుంది కదమ్మా. ఒకవేళ మనం కలుగజేసుకోకపోయి ఉంటే తను ఈ శిక్ష నుండి బయటపడేదేమో. అప్పుడు నేనే వైదేహి అని
దేవాంష్ని మిమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టుండేది. అది ఓకేనా అంకుల్? ఆవిడెవరో మీకు సంబంధం లేని వ్యక్తి అంకుల్. ఆవిడ గురించి ఆలోచించి మళ్ళీ మనసు పాడు చేసుకోకండి. ఒక ప్రాబ్లం సాల్వ్ అయినందుకు ప్రశాంతంగా ఉండండి. అంటే తను వైదేహి ఏమోనని ఇంకా మన వాళ్ళల్లో ఏదో మూల డౌట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఎవరికీ అలాంటి అనుమానాలు లేవు. లేకపోతే ఆ అమ్మాయి గురించి ఆలోచించుండేవారే కాదు. అదిగో బ్రదర్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఎవరేం ఆలోచిస్తే వీడికెందుకో నోటి దురదతో ఏదో ఒకటి కిలుక్కోకుండా ఉండడం. ఏంటి దేవాంశ్, తను వైదేహి అని నీకు అనుమానం ఉందా? లేదా లేఖ్య, ముందే చెప్పా కదా తను వైదేహి అని. 1% అనుమానం ఉన్నా ఉరికమ్మం కాదు కదా, జైలు గేట్ కూడా దాటనించి ఉండేవాడిని కాదు. నా వైదేహి నాకు దూరం అయిపోయింది అంతే. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, ఇంకే టెన్షన్ ఉండదు. లేకపోతే ఆవిడ వైదేహినేమో. అయితే ఏం చేస్తాం, ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చి మనశ్శాంతి ఉండదు. అది సరే, నాదొక డౌట్. దేవాంశ్ చేతిలో చనిపోయింది వైశాలి అయ్యి జైల్లో ఉన్నది వైదేహి అయితే? నేనండి మీ వైదేహిని, మీ వైదేహిని, మీ భార్యని. అది కూడా ఉరి తీశాక వైదేహి అని తెలిస్తే ఏమనిపిస్తుంది? గుండెలో రైలు పరిగెడుతున్నాయి కదా, చెప్పండి ఏమనిపిస్తుంది? చంపాలనిపిస్తుంది. నిన్ను చంపాలనిపిస్తోంది. ఈ టైంలో కస్టమర్ కేర్ ఫోన్లు ఏంట్రా, పెట్టేయ్. ఎవరో కస్టమర్ కేర్ అంట అత్తయ్యా, ఒకటే వేసుగిస్తున్నాడు. నోరు మూసుకొని ఉండమంటే ఉండట్లేదు. అమ్మో, ఇది నాకే వార్నింగ్ ఇస్తోంది. కస్టమర్ కేర్ వాళ్ళని తిడుతున్నారా? నేను ఇంకా వాలిగారినేమో అనుకున్నాను. అయినా తప్పులేదు. లేకపోతే ఆ మోసగత్తె పేడు విరగడయిందని కాస్త మనశ్శాంతిగా ఉందాం అనుకుంటే అది వైదేహి అయితే ఏంటి, వాడి పిండాకుడైతే ఏంటి అంటాడా? అది కాదు పెద్దమ్మా. నోర్మై, ఒక్కసారిగా గుండాగినంత పనయింది. తను వైదేహి అయ్యుంటే ఈ పాటికి మన ఇంట్లో ఉండుండేదిరా. కాదు కాబట్టి మనకి ఎప్పటికీ దగ్గర కానంత దూరం వెళ్ళిపోతుందేమో. ఇన్నేళ్లకి సంతోషంగా నవ్వుతున్నాను చెంచలా, మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. చెప్పాను కదా నాంచారమ్మా, ప్లాన్ చేశాను, వైదేహికి ఉరిశిక్ష పడుతుంది అని. నువ్వు సూపర్ చెంచలా. కోర్టులో నువ్వు లేవగానే మతేవేనా పోయిందా? నువ్వు దొరికిపోతే వైదేహి గెలిచినట్టే అనుకున్నాను. కానీ తర్వాత మతి పోగొట్టావు. నువ్వలా ప్లేటు ఫిరాయిస్తావని వైదేహి కాదు, ఎవ్వరూ ఊహించుండరు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు నాంచారమ్మా. వైదేహికి శిక్ష పడింది. వైదేహికి శిక్ష పడేలా చేశాను కాబట్టి దశరథ రామయ్యకి నా మీద కోపం తగ్గింది. ఆ ఉరిశిక్ష అమలయ్యేదాకా సైలెంట్గా ఉండు. తర్వాత మళ్ళీ రెచ్చిపోవడమే. ఈసారి ఆట వేరే లెవెల్లో ఉంటుంది. పగబట్టడమే కానీ పడిపోవడం ఉండదు.
పచ్చబొట్టు ఎక్కడ పొడిపించుకున్నావే? భలే ఉంది. మా ఊళ్ళోనే. మా బావ పేరే. మా బావంటే నాకు చాలా ఇష్టం. అందుకే పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అందుకే పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అందుకే పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అందుకే పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఇలా పచ్చిపట్టు ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఈ పచ్చిబొట్టు ఆయనకి తెలుసు కదా. చంచల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పచ్చిబొట్టు గురించి తెలియదు కాబట్టి వైశాల్కి వేయించే అవకాశం లేదు. ఇది చూస్తే ఆయన నేనేనని గుర్తుపడతారు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం ఎలా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా? మేడం, ఒకసారి జీప్ ఆపుతారా? ఎందుకమ్మా? ఓ, అర్థమైంది. పబ్లిక్ టాయిలెట్స్ ముందు ఉన్నాయి, అక్కడ ఆపుతానులే. పర్లేదండి, ఇక్కడే ఆపండి. డ్రైవర్, కార్ ఆపు. కానిస్టేబుల్స్, వెళ్ళి ఒకసారి చూసిరండి. అలాగే మేడం. అరే, ఏం వే, పారిపోయినట్టుందే. మేడం చెప్దాం పదా. మేడం 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 వైదేహి పారిపోయినట్లుంది, కనిపించడం లేదు. పారిపోవడం ఏంటి? చూద్దాం పదండి. మరి ఇప్పుడు ఏం చేయాలి మేడం? కంగారు పడకండి. తను ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు తెలుసు. పదండి. తను వైదేహీనా అని ఎవ్వరికీ ఏ రకమైన అనుమానం అక్కర్లేదు. తను వైదేహి కాదు. తన మనసుని, తన ప్రతి కదలికని తెలిసిన తన భర్తగా చెప్తున్నా. నీ చేతుల్లో కాదురా, నా చేతులతో చంపేశాను. వైదేహి నా చేతుల్లో ప్రాణాలు విడిచింది. తనలా రూపం ఉందనో, ఇంకేదో కారణంతోనో ఇంకెవరన్నా వచ్చి నా భార్య అన్నా అది నిజం కాదు. నేను అంగీకరించను. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఎలా విడిచిపెట్టారు? పోలీసుల నుంచి తప్పించుకున్నావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోతండి. ఒక్కసారి నన్ను చెప్పాను వినండి.
వదులు. ఏయ్ ఏంటమ్మా వినేది? ఇంకేం వినేది లేదమ్మా. ఆయన చెప్పాల్సిందెంత కోర్టులో చెప్పావు కదా, ఇంకా చెప్పడానికి ఏముంది? అలేఖ్య, పోలీసులకు ఫోన్ చేయి. ఆపుతారా? ఆపుతారా? ఆపుతారా?